ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వృక్షాల్ని రక్షించండి, వృక్షాలు మిమ్మల్ని రక్షిస్తాయి అనే సందేశంతో జీబీకే రావు గారు 25 సంవత్సరాల క్రితం చాలా హృదయవంతంగా ప్రకృతి పరంగా తన జీవితాన్ని, వ్యాపారాన్ని రెండింటినీ సమ్మిళితం చేసి మొత్తం మానవాళికి ప్రకృతి వైపు మన అందరి గమనం మీరేం చేస్తున్నా ఉండాలి అని 25 సంవత్సరాలుగా చాటి చెప్తూ వస్తున్నారు. అందుకు ఆయనకు నేను హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మన ప్రజల్లో ఆహారపు అలవాట్లు మార్పు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో వెనక్కి వచ్చాను. కానీ దానికి కావాల్సిన పదార్థాలని ఎలా పెంచుకోవాలి అనే దిక్కులో ఆలోచిస్తూ అటవీ కృషి అని ఒక సనాతన విధానాన్ని మళ్ళా ఆవిష్కారం చేసుకున్నాను అన్నమాట. అటవీ కృషిలో చాలా సరళంగా చెప్పాలంటే మనం వ్యవసాయాన్ని ఆధునిక యంత్ర తాంత్రోపకరణಗಳಿಂದ వాటి నుంచి మనం సహజంగా చేసుకొని పదార్థాలని ప్రకృతి దత్తంగా పెంచుకొని తినాల్సిన ఒక అతి ముఖ్యమైన అంశాన్ని ఈ విజ్ఞానం, ఈ తంత్రజ్ఞానం, ఈ ఇంజనీరింగు, ఈ టెక్నాలజీ, సైన్సు, ప్రోగ్రెస్సు అనే పదాల గుప్పిడిలో ఇరుక్కొని నిజమైన ఆహార పదార్థాలని పెంచుకోవటం ఎలా అనే విషయాన్ని మర్చిపోయి కృతక ఆహార పదార్థాలని ఆహారం అనుకుని తినటం మొదలుపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. అందరికీ దొరుకుతాయి పుస్తకాలు ఇవ్వటం ఆపేయండి, పెట్టుకోండి. అందరికీ వినిపిస్తుంది కదా, వెనకాల కూడాను పుస్తకాలు చాలా ఉన్నాయి. కూర్చోండి, సావధానంగా వినండి. ఈ చాలామంది పర్యావరణ శాస్త్రజ్ఞులు అందరూ మనల్ని ఇప్పటికీ మోసం చేస్తున్నారు. రాజకీయాలు ఒకవైపు అయితే ఈ విజ్ఞానులు ఇంకా భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు నాకు. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు రాజ్యాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత విషయాల్ని నాంచబెడుతున్నారు, కానీ నిక్కచ్చిగా చెప్పట్లేదు. ఇప్పుడు నిక్కచ్చిగా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే 20-25వ సంవత్సరానికి అడవిలో ఏ ఒక్క ప్రాణి మిగలదు. ఇంకా 8 సంవత్సరాల్లో అన్ని ప్రాణుల్ని ఈ మానవ జాతి మాంసం ఉత్పాదన చేసుకునేదానికి కావలసిన పందులు, ఆవులు, కోళ్ల రూపానికి మార్చేస్తుంది. ఇలా మార్చేదానికి మన భూమి మీద ఉన్న అతి అద్భుతమైన ఒకే ఒక పదార్థం నీరు. నీరు లేకుంటే మన భూమి నీలిగా ఉండదు. The only planet that human beings know in this universe till today is our Earth, the blue planet, the blue dot in the universe. దాన్నే మన పూర్వీకులు రామరాజ్యం అన్నారు. అంటే నీలమేఘ శ్యాముడు
మొత్తం అంతా రామమయం అంటే ఏమీ లేదు, ఇంతే. సింబాలిక్గా చెప్పాడు, మన భూమి మీద ఉండడమే రామరాజ్యం. కానీ ఈ బ్లూనెస్, నీలితనాన్ని పోగొట్టుకునే రోజులు దరిదాపుల్లోకి వస్తున్నాయి. అంటే మనం అతి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం నీరు. నీరు 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 మొత్తం భూమిలో 75% ఉన్నా జీవజలం అనేది 3% ఉండేది. 3%లో 2.7% ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఈ మంచు కొండల్లో ఇరుక్కుపోయింది. దాంతోపాటు ఈ భూమి మీద ఉన్న జీవరాశి తమ దేహంలో 75% నీళ్ళే. అంటే ఆ నీళ్ళని మనం ఇరికించుకునేసాం అన్నమాట. ఇంకా మిగిలింది ఎంత? 0.3%. ఈ 0.3%ఏ వర్షము, నదులు కావటం, అంతర్జలం కావటం, అంతా రొటేషన్ అంతా ఇందులోనే జరగాలి. 0.3%. ఈ 0.3%లో ప్రస్తుతం గడిచిన 50-60 సంవత్సరాల్లో 0.2% ఈ అనిమల్ అగ్రికల్చర్ కోసం వాడుతున్నారు. ఎంత? 0.2. 67% ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ దిస్ బ్లడీ బిజినెస్. అంటే మన నీలితనాన్ని పచ్చతనంతో రక్షించి అద్భుతంగా నీలితనాన్ని ఉంచుకోవాల్సింది పోనిచ్చి పచ్చతనాన్ని పోగొట్టుకుంటున్నాం, రక్తతనాన్ని పెంపొందించుకుంటున్నాం. అంటే నీలితనం భూమండలం మీద ఉండాలంటే పచ్చతనం రారారేలాలి. ఆ పచ్చతనం లేకుండా ఎర్రతనం వస్తుంది. ఆ ఎర్రతనమే ఈ మానవ జాతి గడిచిన 40-50 సంవత్సరాల్లో తింటున్న మాంసాహార తవక. అది ఎంత తింటున్నారు అంటే దిక్కు తెలియట్లేదు ప్రజలకు. ఇదంతా చాలదు, మేము కృతకంగా చేసుకుంటున్న మాంసాహారం చాలదు మాకు అని సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న 48% జలచరాల్ని కూడా నిర్నామం చేసేశారు గడిచిన 30 సంవత్సరాలు. ఈ ఆధునిక కృషి పద్ధతి అతి అద్భుతమైన సహజ పదార్థాన్ని అవైజ్ఞానికంగా వాడటం మొదలుపెట్టిన తర్వాత పర్యావరణం నాశనం కావడం ఒకవైపు అయితే మానవ జాతికి లేనిపోని రోగాలు రావటం గడిచిన 30 సంవత్సరాల సాక్ష్యం. ఎంతవరకు సాక్ష్యం అంటే ఇప్పుడు మానవ జాతిలో 128 మంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్. అంటే నేను రోగాల గురించి మాట్లాడటం లేదు, ఆడవాళ్లకు ముట్టు 8 సంవత్సరాలకు వస్తుందని చెప్పట్లేదు. ఇవంతా 15-20 సంవత్సరాల క్రితం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దురంతం ఏమిటంటే ముందు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్య పిల్లలుగా పుట్టించుకునే మానవ జాతి బుద్ధిమాంద్యం మొదలైంది. అంటే మన వీర్య కణాలు, అండ అణువులు తమ గుణత్వాన్ని మార్చుకునే స్థితికి మనం ఆహారాన్ని తింటున్నాము. అదే ఆహారం, ఇదే విజ్ఞానం, ఇదే సైన్స్ అని ఈ పాశ్చాత్యులు చెబుతూ ఉంటే మనం గుడ్డిగా ఆహా అదే సైన్సు, అదే ప్రగతి. ప్రగతి అనే పదానికి అర్థం వేరే. మీరు జీబీకే రావు గారిని అడిగితే చెప్తారు. కానీ మనం దాన్ని ప్రోగ్రెస్ అనే పదానికి అంటించుకొని లేనిపోని రోగాలను తెచ్చుకోవటం. మనం రోగులమైతే పర్వాలేదు, ముందు రానున్న జీవరాశిని రోగులుగా పుట్టేదానికి అనారోగ్య దారుల్ని నిర్మిస్తున్నాం. ఇంత జరుగుతున్నా ఇంకా పాశ్చాత్యులు చేసిందే సరి అని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక 2.5 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. ఎక్కడుంది క్యాన్సరు? ఎడం వైపు మూత్రపిండంలో క్యాన్సర్ ఉంది.
దాన్ని తీసేసేయాలి, తీసేస్తే నీ ఇంకొక మూత్రపుండం పర్వాలేదు బాగుండొచ్చు అన్నారు. ఆ మూత్రపుండం తీసేసి రేడియోథెరపీ కీమోథెరపీ ఇచ్చిన 3 నెలలకే ఆ ముఖమంతా నల్లగా అయిపోయి ఎలా ఉన్నానో తనను తాను చూసుకునేదానికి